ధైర్యంతో ఏ ఇంట్లో అడుగు పెడుతున్నావు? నా భర్తని పొడిచి ఆయన కోమాలోకి వెళ్ళడానికి కారణమయ్యావు. ఇంకా నువ్వు ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాలనుకుంటున్నావా? అసలు నీకు ఏ అర్హత ఉంది? మమ్మీ, సుందరి ఏ తప్పు చేయలేదని కోర్టులో చెప్పారు కదా, నువ్వెందుకు అలా మాట్లాడతావు? కన్నయ్య, నువ్వు నీ పెళ్ళాన్ని వెనకేసుకొచ్చింది చాలు. ఇప్పటి వరకు నువ్వు మంచివాడివి, అమాయకుడివి అని అన్నీ భరించాను. నువ్వు నీ పెళ్ళాం కోసం ఎంత పరితపించినా, తన వైపు నిలబడినా చూసి సహించాను. ఇక ఈ మనిషి ఇంట్లో అడుగు పెట్టడానికి ఒప్పుకోను. అదేంటి బామ్మగారు, కోర్టు అక్కకి బెయిలిచ్చింది, అందరు ఇలా మాట్లాడుతున్నారేంటి? అయినా అక్కిక్కడికి రాకుండా ఎక్కడికి వెళ్తుంది? గాయత్రి, ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాను. మీ అక్కని వెనకేసుకురావడం కరెక్ట్ కాదు. నేరం నిరూపణ అవ్వకపోతే మీ అక్క చేసిన తప్పు ఒప్పు అయిపోతుందా? మా డాడ్ని పొడిచింది నిజం కాదా? ఈరోజు మా డాడ్ కోమాలో ఉండడం నిజం కాదా? నీకేం అన్యాయం చేశావు? రోడ్డు మీద ఉన్న మీ అక్క చెల్లెళ్ళని కోటేశ్వరుల ఇంటికి కోడలిగా చేసుకున్నావు. కొడుకు అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇవన్నీ చాలా వన్నట్టు ఆస్తి మీద కన్నేసి నా భర్త ప్రాణాలు తీయాలని అనుకుంటావా? అమ్మో, అత్తయ్య గారు, మీకు చేతులు జోడించి చెప్తున్నాను, నేను మావయ్య గారి ప్రాణాలు తీయాలని అనుకోవడం ఏంటి? ఆయన నాకు తండ్రితో సమానం. నన్ను నమ్మండి అత్తయ్య గారు. అమ్మో,